చాలా మంది బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తుంటారు, మరికొందరైతే పశువులకు పెడుతుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్లతో అనేక లాభాలున్నట్టు గృహ వైద్యులు చెబుతున్నారు. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు ముఖార విందాన్ని కూడా పెంచుతుంది. అయితే ఈ నీటితో నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే దూదిని నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా మృదువుగా మారుతుంది. ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయి. మహిళలు శిరోజాల అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ముఖ్యంగా పొడవుగా ఒత్తుగా పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ కు కూడా వెళ్తుంటారు. అయితే చైనా దేశంలోని యావో తెగ మహిళలు మాత్రం ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం. ఈ తెగ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించుకోరు. అందుకే వీరి జుట్టు పొడవు 7 నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. అయితే వీరంతా జుట్టు పెరగడానికి, ఒత్తుగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? జుట్టు ఒత్తుగా పెరగడానికి బియ్యం కడిగిన నీళ్లు తలకు బాగా రాసుకొని 1 గంట తరువాత తలస్నానం చేసేస్తారు. చూశారు కదా బియ్యం కడిగిన నీళ్లతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో. మీరు కూడా ఈ టిప్స్ పాటించండి. అందమైన శిరోజాలు మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి, అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.